ఏమయ్యా మధుసూదన్, నీ పేరుకు అర్థమేంటో తెలుసా నీకు? మధుసూదన్ అంటే మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు అని అర్థం. శ్రీకృష్ణుడు లేదా విష్ణుమూర్తిని సూచించే పేరయ్యా నీది. ఆ మహావిష్ణువు యొక్క 7వ అవతారమే నా దేవదేవుడు శ్రీరాముడు. ఏకపత్నివ్రతుడు సత్యాసంధుడైనటువంటి మా దేవుడు పేరు పెట్టుకుని రాక్షసుల్లా ప్రవర్తించడం ధర్మం కాదయ్యా. వెళ్ళు, నీ భార్య కాలికి తగిలిన గాయానికి పసుపు రాసి నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. వెళ్తావా లేదంటే మీ తాతయ్యకి చెప్పమంటావా? అయ్యో బాబు, నీకు దండం పెడతాను, నేనే వెళ్తాను. ఈ సింధుజాచి పిండి రుబ్బుతోందో లేదో. ఏటమ్మాయ్, నాను చెప్పినప్పుడు నాకు రాదు, నేను చెయ్యను అని చెప్పావు, ఇప్పుడు చేస్తున్నావు. నాను చెప్పాను కదా నీకు, ప్రయత్నిస్తే అన్నీ వస్తాయని. కాని కాని ఇప్పుడే కదా కోడలు పిండి రుబ్బుతుంటే చూశాను. ఏడ కోడలుంది, మంగ కూడా ఇంట్లో లేదు. మరి బయట ఉండదు ఎవరు? అవురి గోపి, నువ్వా? ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మో, ఈ ఆడకి పనులు చేతనవేట్రా? లేరా, పైకిలే. ఏట్రా ఈ యాషవేటి పనులేటి ఇట్టా తయారయ్యావేట్రా? అసలు ఏటైనాదిరా నీకు? ఈ పాడలవాటేట్రా? అడుగుతున్నారు కదా, చెప్పరా? అమ్మా, ఈ పనులన్నీ సింధుజాక్షికి తెలియవు. తను అలా పెరగలేదమ్మా. కోటలో యువరాణిలా పెరిగిన అమ్మాయికి ఇలాంటి పనులు చెప్తే ఎలా చేస్తుందమ్మా? నువ్వేమో తన చేతే చేయించాలని పట్టుబడుతున్నావు. తనేమో చేయలేక ఇబ్బంది పడుతుంది. అందుకే తనకి మాట రాకూడదని నేనే చీర కట్టుకుని పిండి రుబ్బుతున్నాను. అంతే తప్ప నువ్వు భయపడుతున్నట్టేం కాదమ్మా. రే రే రే, దానికి తెలియకపోతే నేర్పించాలి కాని ఇట్టా చీర కట్టుకుని పనులు చేయటమేట్రా? అంటే ఈ మధ్య నేను లేచేసరికి పేడ నీళ్లు సల్లేసుండటం, ముగ్గులేసుండటం కూడా నీ పనేనట్రా? బాగుందమ్మా, చాలా బాగుంది. 25 మగాడిలాగా ఊరికి మొనగాడిలాగా పెరిగిన నా కొడుకుని నీ పుణ్యవాని అట్ట ఆడదాల్లాగా మార్చేసినావు. నువ్వు మాత్రం మగాళ్లాగా ఎప్పుడూ ఆ ఫోన్లో వీడియోలు చూసుకుంటూ మేం చేసి పెడుతూ ఉంటే నువ్వు తిని పెడుతూ ఉంటావు. ఇదే నేర్పారా మీ అమ్మ బాబులు? అయినా నీ బుద్ధి ఏటైనదిరా? ఈ విషయం ఊళ్ళో ఎవరికైనా తెలిస్తే తలెత్తుకుని ఎట్టా బతకాలరా?
నిన్ను సీరలో చూసి తట్టుకోలేకపోతున్నాను. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో ఈ దరిద్రాలన్నీ చూడాల్సి వస్తోంది. చా! ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా? అసలు నేను నీకు చెప్పానా నా చీర కట్టుకొని పిండి రుబ్బమని? నువ్వు చేసిన తప్పుకి మీ అమ్మ చూసావా మా అమ్మ నాన్నల్ని అంటుంది. హ, నేనేదో నిన్నిలా చేసినట్టు మాట్లాడుతుంది. హ, హ, అసలు ఏంటి కర్మ నాకు? హ, ఈ పనులన్నీ చేయాల్సిన కర్మ ఏంటి? హ, చేయకపోతే మీ అమ్మ దగ్గర నేను మాటలు పడాల్సిన అవసరం ఏంటి? హ, ఆఖరికి నువ్వు చేసే వెధవ పనులకు కూడా నేనే మాటలు పడాల్సి వస్తుంది. అసలు ఎవరు చేయమన్నారు నిన్ను? హ? హ, ఛ! అయినా పిండి రుబ్బాలంటే నార్మల్గానే పిండి రుబ్బుండొచ్చు కదా. హ, ఈ చీర కట్టుకొని రుబ్బాల్సిన అవసరం ఏంటి? ఓ, నాకు తెలిసి నీకు చీరలు కట్టుకోవడం అంటే ఇష్టం అనుకుంటా. చిచి, నీ ఇష్టాన్ని ఇలా నన్ను అడ్డం పెట్టుకొని నెరవేర్చుకుంటున్నావేమో అని అనిపిస్తుంది. చూడు, నువ్వు చీర కట్టుకో, చూడీదార్ వేసుకో, అది నీ ఇష్టం. కానీ నువ్వు చేసే ఈ వెధవ పనుల వల్ల మీ అమ్మ నన్ను తిడితే మాత్రం నేను ఊరుకోను. నన్ను మా అమ్మ నాన్నలు బానే పెంచారు. మీ అమ్మే నిన్నిలా పెంచింది. చిచ్చి! పాతికేళ్లుగా మగాడిలాగా ఊరికి మొనగాడిలాగా పెరిగిన నా కొడుకుని నీ పుణ్యమాని అట్ట ఆడదాల్లాగా మార్చేసినావు. కానీ పెంచిన మా అమ్మే నన్ను అర్థం చేసుకోలేదు అంటే నాతో భార్యగా నటిస్తున్న అమ్మాయి నన్నెలా అర్థం చేసుకుంటుంది? ఆ పసుపెట్టివ్వు.